ఇజ్రాయెల్ టర్కీ మధ్య గొడవలు ముదిరిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇజ్రాయెల్ టర్కీ మధ్య గొడవలకు కారణం ఆగస్టు 17 సిరియాలోని అల్ దుహూర్ ఎయిర్బేస్లో టర్కీ తమ మిలిటరీను దింపింది. అక్కడ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ రాడార్స్ను ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసింది. ఇది థ్రెట్ అని భావించి ఇజ్రాయెల్ టర్కీ మిలిటరీ బేసెస్పై దాడి చేసింది. ఇది నచ్చక టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగన్ ఏమంటాడు అంటే సిరియాలో వందల్లో సైన్యాన్ని దింపుతా అని బెదిరించాడు. బేసికలీ టర్కీ మెల్లిగా సిరియాను ఆక్రమించడానికి ట్రై చేస్తోంది. సిరియా లీడర్ అల్ జలోని యాక్చువల్లీ ఎర్దోగాన్ మనిషి అన్నమాట. దీనికి కౌంటర్గా ఇజ్రాయెల్ టర్కీపై యుద్ధం చేయడానికి సిద్ధం అవుతోంది అంటున్నారు. యాజ్ పర్ ఇజ్రాయలీ మీడియా, సిరియా లిబనాన్ బోర్డర్లో ఇజ్రాయెల్ తమ 119th స్క్వాడ్రాన్ను డిప్లాయ్ చేసిందంట. ఇజ్రాయెల్ను ఎందుకని దమ్మున్న దేశం అంటారో తెలుసా? సిరియాలో ఒకవేళ టర్కీ మిలిటరీ బేసెస్ను దింపితే సదరన్ సైప్రస్లో 10,000 మంది సైన్యాన్ని దింపుతాము అని చెప్పి బాహటంగానే ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. 1974లో టర్కీ సైప్రస్ యొక్క నార్థన్ పార్ట్ను ఆక్రమించింది. కాబట్టి ఒకవేళ ఇజ్రాయెల్ టర్కీ మధ్య గొడవలు స్టార్ట్ అయితే తాము కూడా యుద్ధ భూమిలో దిగుతాము అని చెప్పి సైప్రస్ ఆర్మీ కూడా హెచ్చరించింది. నెక్స్ట్ మన భారత్ దగ్గరకు వస్తే ఇలాంటి ఒక అవకాశం కోసమే మే 6, 2025 నుండి మనం వెయిట్ చేస్తున్నాం. సింధూర్ యుద్ధంలో టర్కీ పాకిస్తాన్కు బేరక్తార్ డ్రోన్స్ అండ్ వార్ షిప్స్ను సప్లై చేసింది. ఇప్పుడు మనం రుణం తీర్చుకోవాలి కాబట్టే టన్నుల కొద్ది మిజైల్స్ అండ్ ఆర్టిలరీ షెల్స్ ఇజ్రాయెల్ హైఫా పోర్ట్లో దిగుతాయి. ఎర్దోగాన్కు చెమట్లు పట్టించే విధంగా మనం ఈ రెండు దేశాలకు అంటే ఇజ్రాయెల్ అండ్ సైప్రస్కు హెల్ప్ చేయాలని కొంతమంది భావిస్తున్నారు. ఇంకొంతమంది మనకెందుకు, ఇట్స్ దేర్ ప్రాబ్లం అంటున్నారు. దీని గురించి మీ ఒపీనియన్ను కమెంట్ చేయండి. బై ద వే, టర్కీ మక్కా అగ్రిమెంట్ అండ్ ఇస్లామిక్ నాటోలో కూడా జాయిన్ అయింది. దాంట్లో పాకిస్తాన్ ఉంది అని బంగ్లాదేశ్ను కూడా జాయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. టర్కీ నాటోలో భాగంగా ఉంది కాబట్టి నాటో ఆర్టికల్ 5 ట్రిగ్గర్ అవ్వకుండా టర్కీపై ఎలా దాడులు చేయాలి అనే దారి గురించి ఇజ్రాయెల్ ఆర్మీ ఆలోచిస్తోందంట. ఈ ఆర్టికల్స్ చదవండి. ఎర్దోగాన్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుపై ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ను ప్రకటించాడు. టర్కీ హోమ్ మినిస్ట్రీ నేతన్యాహుపై ఇంటర్పోల్ రెడ్ నోటీసెస్ను ఇష్యూ చేయడానికి సిద్ధమవుతోంది. అంటే ప్రపంచంలో నేతన్యాహు ఎక్కడికి వెళ్ళినా ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసే విధంగా నోటీసులు జారీ చేయనున్నారంట. నేతన్యాహు గాజాకు వెళ్ళే ఫ్లోట్లా షిప్ను అడ్డుకున్నాడు అని చెప్పి, గాజాపై యుద్ధం చేసి సామాన్య ప్రజల్ని చంపేశాడు అని చెప్పి టర్కీ అరెస్ట్ వారెంట్స్ను ఇష్యూ చేసింది. అఫ్తేక్ మోస్తవిక్ అనే ఇజ్రాయలీ లెఫ్టినెంట్ గాజాలో ఉన్న టర్కిష్ హాస్పిటల్పై దాడి చేసినందుకు ఇతనిపై కూడా రెడ్ నోటీస్ అండ్ అరెస్ట్ వారెంట్ను జారీ చేశారు. కౌంటర్గా నేతన్యాహు ఏమంటాడు అంటే నాటో కొంచెం పక్కకు తప్పుకో అంటున్నాడు. నాటో ఆర్టికల్ 5 యాక్టివేట్ అవ్వకుండా టర్కీకు బుద్ధి చెబుతా అంటున్నాడు. ఈ ఆర్టికల్ చదవండి. నేతన్యాహు ఎర్దోగాన్పై బుల్లెట్ లాంటి మాటలు సంధించాడు. ఎర్దోగాన్ ఒక యాంటీ సెమిటిక్ లీడర్ అని, అంటే యూదులను హేట్ చేసే ఒక రేసిస్ట్ లీడర్ అని, ఎర్దోగాన్ కుర్దిష్ ముస్లిమ్స్ను అణిచివేస్తున్నాడు అని, సైప్రస్లోని అర్ధ భాగాన్ని ఆక్రమించాడు అని, జర్నలిస్ట్ అండ్ అపోజిషన్ పార్టీ నాయకుల్ని జైల్లో వేసే కార్యక్రమాలు ఎర్దోగాన్ చేస్తూ ఉంటాడు అని చెప్పి నేతన్యాహు విరుచుకుపడ్డాడు. బై ద వే, 2003 నుండి టర్కీలో ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్గా ఎర్దోగానే ఉన్నాడు. ఎవరిని రానివ్వడం లేదు పెద్ద మనిషి. ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమమోగ్లుకు ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. అండ్ టర్కీకు ఇమమోగ్లు లీడర్ అవుతాడు అని గ్రహించి తనపై కరప్షన్ ఛార్జెస్ వేసి జైల్లో వేశాడు అనమాట. కుర్దిష్ లీడర్, లేబర్ పార్టీ యొక్క లీడర్ అబ్దుల్లా ఓసలాన్కు ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పి ఇతన్ని 1998 నుండి జైల్లో పెట్టారు. ఎర్దోగాన్ సిరియాను ఆక్రమిస్తున్నాడు, టర్కీ మిలిటరీ బేసెస్ను గల్ఫ్, ఆఫ్రికా, ఈవెన్ లిబియాలో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాడు అని చెప్పి నేతన్యాహు ఆరోపిస్తున్నాడు. ఇక్కడ నేతన్యాహు భయం ఏంటి అంటే టర్కీ మరో ఇరాన్ అవ్వకూడదు. ఇరాన్ కూడా సేమ్ ఇలాగే హెజ్బుల్లా, హమాస్, హౌతీకు సపోర్ట్ చేసి మిడిల్ ఈస్ట్లో అంటే వన్ ఆఫ్ ద సూపర్ పవర్ అయింది. ఇప్పుడు టర్కీ కూడా సేమ్ ఇరాన్ పాత్లోనే వెళ్తోంది. ఇక్కడ టర్కీను ఎందుకు ఇజ్రాయెల్ నమ్మడం లేదు అంటే 1974లో ఇలాగే సిరియా లాగే సేమ్ టర్కీ ఏం చేసిందో చెప్తా. అప్పట్లో సైప్రస్లో గ్రీక్స్ అండ్ టర్క్స్ ముస్లిమ్స్ ఉండేవారు. అప్పటి రాజు రిష్బిషాప్ మకారియోస్ III సైప్రస్ను గ్రీస్లో కలిపేయాలి అనుకున్నాడు. బట్ టర్కీ తన ఆర్మీను దింపి టర్క్ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న నార్థన్ సైప్రస్ను ఆక్రమించేసింది. అంటే అన్అఫిషియల్లీ నార్థన్ సైప్రస్ అనేది టర్కీ కంట్రోల్లో ఉంది అన్నమాట. ప్రపంచ దేశాలు అడిగితే లేదు, సైప్రస్లో టర్క్ మైనారిటీ ఉంది కాబట్టే ప్రొటెక్ట్ చేస్తున్నా అని చెప్పింది. 2024 డిసెంబర్లో కూడా సేమ్ సిరియాలో ఎర్దోగాన్ ఏం చేశాడు, ఐసిస్, అల్ ఖైదా అఫిలియేటెడ్ సున్నీ ఉగ్రవాద సంస్థ అయిన హెస్టియస్కు లీడర్ అయిన ఈ అల్ జలోనికు సపోర్ట్ చేశాడు. షియా లీడర్ అయిన అసాద్ను గెంటేశాడు. సిరియాలో మైనారిటీస్ను ప్రొటెక్ట్ చేస్తా, అల్ జలోనికి హెల్ప్ చేస్తా అని చెప్పి మెల్లిగా
సిరియాను కూడా ఆక్రమించడానికి ఎర్దోగాన్ ట్రై చేస్తున్నాడు. సిరియాలోని వెస్ట్ అండ్ నార్త్ బార్డర్ మొత్తంలో టర్కీ ఆర్మీ అంటే ఎక్స్పాండ్ అయింది. ఇది గ్రహించిన ఇజ్రాయెల్ టర్కీకు చెక్ పెడుతోంది అన్నమాట. ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. 2022లో టర్కీ అండ్ ఇజ్రాయెల్ మధ్య $9 బిలియన్ ట్రేడ్ జరిగేది. అప్పట్లో రిలేషన్స్ బాగానే ఉండేవి. ఎప్పుడైతే హమాస్ ఉగ్రవాద దాడి చేసిందో, గాజాపై ఇజ్రాయెల్ ఒక క్యాంపెయిన్ను మొదలుపెట్టిందో, ఆ తర్వాత టర్కీ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు $1 బిలియన్ మాత్రమే ట్రేడ్ జరుగుతోంది. ఇజ్రాయెల్ వార్ ప్లాన్ ఏంటి అంటే టర్కీ భూభాగంలో దాడి చేస్తే నాటో ఆర్టికల్ 5 యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఆర్టికల్ 5 ఏంటి అంటే టర్కీపై దాడి చేస్తే ఫ్రాన్స్, జర్మనీ, యుఎస్ఏ, మిగతా నాటో దేశాలన్నీ యుద్ధ భూమిలో దిగాలి అన్నమాట. బికాస్ టర్కీ ఈజ్ మెయిన్ పార్ట్ ఆఫ్ నాటో అండ్ టర్కీ రష్యాను కూడా రెచ్చగొడుతోందండి. బ్లాక్ సీలో అమెరికన్ షిప్స్కు ఎంట్రీ ఇస్తోంది. యుక్రెయిన్కు ఎన్నో యుద్ధ ఆయుధాలను సప్లై చేస్తోంది. కావాలంటే ఆర్టికల్ చూడండి. బ్లాక్ సీలో టర్కీ ఆధిపత్యం రష్యాకు కూడా నచ్చడం లేదు. వ్లాదిమిర్ పుతిన్ ఊరికే సైలెంట్గా ఉన్నాడు. బట్ ఎర్దోగాన్ చేసే చేష్టలు ఎవరికీ నచ్చడం లేదు. ఇండియా విషయంలో కూడా చూసుకోండి. సౌదీ పాకిస్తాన్తో డిఫెన్స్ ప్యాక్ట్ చేసుకోవడం, ఈవెన్ సొమాలి ల్యాండ్లో కూడా పోర్ట్స్ను కట్టుకోవడం, లిబియాను ఆక్రమించడానికి ట్రై చేస్తోంది. సువేజ్ కెనాల్లో తమ ప్రెజెన్స్ను పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒట్టోమాన్ సామ్రాజ్యం యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొస్తా అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ వార్ ప్లాన్ ఏంటి అంటే నార్థన్ సైప్రస్లో ఉన్న టర్కీ మిలిటరీ బేసెస్ పై దాడి చేయడానికి సదరన్ సైప్రస్లో తమ ఆర్మీను దింపుతోంది. గ్రీస్ సముద్ర తీరంలోని కొన్ని ఐలాండ్స్ను టర్కీ ఆక్రమించింది కాబట్టి అక్కడ ఇజ్రాయెల్ నేవీ రంగంలో దిగుతోంది. సైప్రస్ నాటోలో లేదు కాబట్టి సైప్రస్ పై దాడి చేసినా కూడా ఆర్టికల్ 5 యాక్టివేట్ అవ్వదు. సిరియాలో ఉన్న టర్కీ బేసెస్పై ఆల్రెడీ దాడి చేశారు, ఇంకా దాడి చేస్తామంటున్నారు. సొమాలి ల్యాండ్లో ఉన్న టర్కీ పోర్ట్స్పై కూడా దాడి చేస్తామంటున్నారు. ఇప్పుడు పాక్ సౌదీకు పరీక్ష ఏంటయా అంటే ఉమ్మా అలయన్స్ అనేది ఒకటి ఉంది కదా, రీసెంట్గా చేసుకున్నారు కదా, టర్కీ కూడా జాయిన్ అయింది ఆగస్టు 6న. ఈ మక్రా అగ్రిమెంట్లో భాగంగా ఒకవేళ టర్కీ ఆస్తులపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఆటోమేటిక్గా పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్పై ప్రతిదాడి చేయాలి. ఎంతవరకు ఈ రెండు దేశాలు టర్కీ పక్కన నిలబడతాయి అనేది లిట్మస్ టెస్ట్ లాంటిది. అంటే ఇస్లామిక్ నాటో పేరుకు మాత్రమేనా, లేదా ఒక చిత్తు కాగితమా, లేదా ఆన్ గ్రౌండ్లో నిజంగా వీళ్ళు రెస్పాండ్ అవుతారా అనేది చూడాలి. యాక్చువల్లీ పాకిస్తాన్కు లోన్ ఇచ్చే ఐఎంఎఫ్ అండ్ యూఎస్ఏ ఫారెన్ ఇన్వెస్టర్స్లో చాలామంది యూదులు ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్పై పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా లేదా అనేది చూడాలి. ఇజ్రాయెల్ మీడియా ఏమంటోంది అంటే అక్టోబర్ 2026లో ఇజ్రాయెల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో నేతన్యాహు ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. తన ఇమేజ్ను రిపేర్ చేయడానికి టర్కీపై యుద్ధం చేస్తా, టర్కీ ఎక్స్పాండ్ అవుతోందని చెప్పి టర్కీను ఎనిమీగా చూపిస్తూ ఆ చీప్ టాక్టిక్స్ చేస్తున్నాడు అని చెప్పి కొన్ని ఇజ్రాయలీ మీడియా పత్రికలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ టర్కీ ఆర్మీ యొక్క కంపారిజన్ చూస్తే ఫస్ట్ టర్కీ చూసుకుందాం. గ్లోబల్ ర్యాంకింగ్లో టర్కీ 9th ప్లేస్లో ఉంది. టర్కీ దగ్గర 4,81,000 మంది సైనికులు ఉన్నారు. 3,80,000 మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. 2,284 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయి. 1,100కు పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అంటే ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అన్ని 4th జనరేషన్, 5th జనరేషన్ లేదు. 84 నావల్ యాసెట్స్ ఉన్నాయి, అంటే లైక్ ఈ షిప్స్ ఇవన్నీ, సబ్మరైన్ షిప్స్, డెస్ట్రాయిడ్స్ ఇవన్నీ 84 ఉన్నాయి. అండ్ టర్కీ ఏ మాట కా మాట బేరక్తర్ డ్రోన్స్ అని చెప్పి 1st and 2nd జనరేషన్ మోస్ట్ అడ్వాన్స్డ్ వార్ డ్రోన్స్ను టర్కీ తయారు చేస్తుంది. అండ్ ఈ డ్రోన్స్ అజర్బైజాన్లో విజయాన్ని సాధించాయి కాబట్టి ఈ డ్రోన్స్ విషయంలో టర్కీ కొంచెం అడ్వాన్స్గానే ఉంది. అయితే ఇజ్రాయెల్ ఏమీ తీసిపోలేదు. వరల్డ్ ర్యాంకింగ్లో ఇజ్రాయెల్కు 15th ర్యాంక్ ఉంది. బికాజ్ ఇజ్రాయెల్ ఆర్మీ చాలా చిన్నది. 1,69,000 మంది యాక్టివ్ ఆర్మీ ఉంది. 4,65,000 మంది రిజర్వ్ ఆర్మీ ఉంది. 1,300 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఉంటే 600కు పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇందులో F-35, F-16 ఉన్నాయి. F-35 అనేది స్టెల్త్ ఫీచర్స్ కలిగి ఉన్నవి, అంటే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కు చిక్కవు. రైట్. సో మిడిల్ ఈస్ట్లో అండ్ ఈ మెడిటరేనియన్ సీలో చూసుకున్నా కూడా F-35 ఉన్న దేశం ఇజ్రాయెల్ మాత్రమే. అండ్ ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్, బ్రాక్, డేవిడ్ స్లింగ్ ఇలాంటి అడ్వాన్స్డ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. టర్కీ కంటే ఇజ్రాయెల్కి యుద్ధ అనుభవం ఎక్కువగా ఉంది. 1948, 1967, రీసెంట్గా 2024 నుండి ఇజ్రాయెల్ యుద్ధంలో ఉంది కాబట్టి, అండ్ ఇరాన్తో కూడా 2 యుద్ధాలు చేసింది కాబట్టి కంపేరేటివ్లీ వార్ ఎక్స్పీరియన్స్ టర్కీ కంటే ఇజ్రాయెల్కే ఎక్కువ ఉంది. ఒకవేళ టర్కీ ఇజ్రాయెల్పై దాడి చేసిన, యుద్ధ వాతావరణం వచ్చినా కూడా ఇజ్రాయెల్ అసాల్ట్గా టర్కీని ఓడించగలదు. బికాజ్ టర్కీ ఎటువంటి యుద్ధాలు 1917 తర్వాత చేయలేదు. 1923లో ఫస్ట్ వరల్డ్ వార్లో టర్కీ ఓడిపోయింది కాబట్టి ఒట్టోమన్ ఎంపైర్ విచ్ఛిన్నమైంది. టర్కీ అనే ఒక చిన్న పార్ట్ మిగిలింది. నాటో లేకపోతే టర్కీ ఏమీ లేదు. అండ్ బేరక్తర్ డ్రోన్స్ అంటారా,
ఇజ్రాయెల్ దగ్గర బేరక్తర్ కంటే అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఉన్నాయి అండ్ ఐరన్ బీమ్ ఉంది, అంటే లేజర్ ద్వారానే డ్రోన్ ను లేపేసే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ చిన్నదే, బట్ టర్కీ ఇజ్రాయెల్ తో పెట్టుకుంటే అంత ఈజీగా ఇజ్రాయెల్ వదలదు. బికాస్ టర్కీ వీక్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. ఒకటి సైప్రస్, రెండు గ్రీస్. సైప్రస్ గ్రీస్ ఇద్దరు యుద్ధ భూమిలో దిగుతారు. నెక్స్ట్ ఇండియాను టర్కీ గెలికింది కాబట్టి ఇండియా డెఫినెట్ గా యుద్ధ ఆయుధాలను ఇజ్రాయెల్ కు పంపుతుంది. సో ఈ విధంగా సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఆర్టిలరీ షెల్స్ కావాలా, మిజైల్స్ కావాలా, డ్రోన్స్ కావాలా, ఏది కావాలంటే అది ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇజ్రాయెల్కు పంపగలదు. బట్ టర్కీకు ఇంత ర్యాపిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ లేవు. టర్కీ జస్ట్ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది, ఏదో బిల్డప్ కొడుతోంది. అంతే తప్పితే ఇరాన్ కున్నంత వార్ ఎక్స్పీరియన్స్ కూడా టర్కీకు లేదు. ఎర్దోగాన్ ఏజ్ అయిపోతోంది. 2003 నుండి పెద్ద మనిషే లీడర్ గా ఉన్నాడు. టర్కీలో కూడా ఇంకొక 3 months లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎర్దోగాన్ ఓడిపోకూడదు అని చెప్పి వేరే దేశాలను ఆక్రమించి ఏదో జియో పొలిటిక్ లో తను ఏదో విన్ అవుతున్నాను అని చెప్పి రష్యా, యుఎస్ఏ, నాటో అందరితో కోఆర్డినేట్ చేస్తున్నాను, టర్కీ యొక్క డిఫెన్స్ నువ్వు $10 billion వరకు తీసుకెళ్ళా అని చెప్పి ఇస్లామిక్ నాటోలో జాయిన్ అయ్యి గల్ఫ్ ముస్లిం దేశాలకు యుద్ధ ఆయుధాలు అమ్ముతా అని చెప్పి ఏవేవో బిల్డప్లు ఇస్తున్నాడు. బట్ రియాలిటీ వేరు. టర్కీలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. టర్కీ యొక్క కరెన్సీ లియార్ అనుకుంటా, లియార్ యొక్క పతనం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో టర్కీ పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. కాబట్టి ఇజ్రాయెల్ టర్కీ మధ్య సిచ్యువేషన్ చాలా హాట్ గా ఉంది. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.